హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో ఈరోజు ఏం జరిగింది, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథ ఏంటి, ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే డెట్ ఫ్రీ ఫార్మా స్టాక్స్ ఏంటో వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే పరిమల్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన అప్డేట్ ఉంది, అది ఏమిటి. అలాగే గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్లో 20% పైగా ర్యాలీ వచ్చింది. కారణం ఏంటి, దానికి సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ విషయాల గురించి చూద్దాం. టాటా మోటార్స్కి సంబంధించిన రెవెన్యూ బ్రేకప్ ఏంటి, ఎట్లాంటి విషయాలు చూస్తూ, అలాగే నా పోర్ట్ఫోలియోలో దాగి ఉన్న సీక్రెట్ మల్టీబ్యాగర్ ఏంటి, ఆ స్టాక్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క మూమెంట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ 20% పైగా ర్యాలీ అయింది. కారణాలు ఏంటి అని చూస్తే కనుక వాళ్ళు ఏంటంటే అగ్రిమెంట్కి వెళ్ళారనమాట. దేన్ని ఎక్వైరీ చేయడానికి అంటే అట్రాకో గ్రూప్, అదేంటంటే దుబాయ్ బేస్డ్ టెక్స్టైల్ కంపెనీ అనమాట. దానివల్ల బెనిఫిట్ ఏంటి, వాళ్ళతో అగ్రిమెంట్ గుర్చుకొని అట్రాకో గ్రూప్ని ఎక్వైరీ చేయడం వల్ల ఏం బెనిఫిట్ అవుతుంది అని అంటే కంపెనీ గెట్స్ లో కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్. డెఫినెట్గా బెనిఫిటే. అట్లాగేంటంటే ఆ పర్టికులర్ అంటే వీళ్ళు ఏదైతే ఎక్వైరీ చేయబోతున్నారో దాని యొక్క హెడ్ క్వార్టర్ అనేది దుబాయ్. కాబట్టి దుబాయ్లో ఏంటంటే ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బెనిఫిట్ అవుతుంది. ఫర్దర్గా ఏంటంటే రెవెన్యూ అనేది ఫైనాన్షియల్ ఇయర్ 26 కల్లా ఏంటంటే 3,500 నుంచి 4,000 crores రెవెన్యూ పెరుగుతుంది. దాని ద్వారా లాభాలు పెరుగుతాయి. అందువల్ల ఏంటంటే ఇదంతా కూడా ఊహించేసి ఒక్క రోజులోనే 20% ర్యాలీ చేశారనమాట స్టాక్లో. గుర్తుపెట్టుకోండి, 2026లో మనకి స్టాకు ర్యాలీ అవ్వాలి, అప్పుడు పెరుగుతుందని అనుకుంటారు. కానీ ఏంటంటే ఇలాంటి న్యూస్ అప్డేట్స్ రావడంతో ఏంటంటే ముందుగానే అప్కమింగ్ రెవెన్యూస్ని ప్రాఫిట్స్ని ఊహించేసి ఏంటంటే స్టాక్స్ ర్యాలీ అయిపోతూ ఉంటాయి. ఈ పర్టికులర్ ఇయర్స్కి ఆ రెవెన్యూ పెరిగేటప్పటికి ప్రాఫిట్ బుకింగ్ కూడా అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇలాంటప్పుడు కొనొచ్చా అంటే గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ అనేది అంటే మంచి కంపెనీ అది. కాకపోతే ఏంటంటే ఇలాంటి సింగిల్ న్యూస్ అప్డేట్ని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. సేమ్ థింగ్ ఏంటంటే మీకు అన్నీ నచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ఇలాంటి సమయంలో ఎట్లాంటి న్యూస్ అప్డేట్స్ స్టాక్ మార్కెట్లో అంటే ఇక్కడ సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్లో ఎట్లాంటి న్యూస్ అప్డేట్స్ చక్కర్లు కొడుతున్నప్పుడు అయితే కనుక కొనటం అనేది కరెక్ట్ కాదనమాట. అనాలిసిస్ చేసుకొని రెడార్లో ఉంచుకొని మనకి ప్రతి స్టాక్ ఏంటంటే బ్యాడ్ మూమెంట్స్ వస్తూ ఉంటాయి, టెంపరీ బ్యాడ్ మూమెంట్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం బొట్లో వేసుకునే ప్రయత్నం చేయాలి. అది స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసే విధానం అని చెప్తాను. చూడండి, దాని తర్వాత పరిమల్ ఎంటర్ప్రైజెస్ గురించి జెఫ్రీస్ వాళ్ళు ఏంటంటే పరిమల్ ఎంటర్ప్రైజెస్ అండర్ పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి డౌన్ సైడ్ టార్గెట్ ఇచ్చారనమాట. కారణాలు ఏంటి అని చూస్తే కనుక ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి చూడండి. వాళ్ళు ఏంటంటే రిస్క్ రివార్డ్ అన్అట్రాక్టివ్గా ఉందని చెప్తున్నారు. అలాగే ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఇట్లాంటి థింగ్స్ అనేవి కూడా వాళ్ళు ఎర్నింగ్స్ని వాటన్నిటిని ఎస్టిమేట్ చేసి వాళ్ళ కంపెనీ ప్లాన్స్ని వాటన్నిటిని వీళ్ళు చూసి ఏంటంటే టార్గెట్గా 920 ఇస్తున్నారనమాట. జస్ట్ ఏంటంటే ఇది ఒక న్యూస్ అప్డేట్ లాగా చూడమని చెప్తాను. చూడండి, అలాగే ఇక్కడ మనకి డెట్ ఫ్రీ కంపెనీస్ అనమాట. జీరో డెట్ ఉన్న 15 ఫార్మా స్టాక్స్ అనేవి ఇక్కడ లిస్ట్ అయ్యి ఉన్నాయి. ఒకసారి ఒక లుక్ వేయండి. అందులో గ్లాండ్ ఫార్మా ఉంది, అజంతా ఫార్మా ఉంది, అలాగే దివిస్ ల్యాబ్ ఉంది, ఎబోట్ ఉంది, ఫైజర్ ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అయితే డెట్ ఫ్రీ కంపెనీస్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డెట్ ఫ్రీ కంపెనీస్ అయితే ఏంటంటే వాళ్ళు తక్కువ మార్జిన్కి ఏంటంటే బిజినెస్ చేయగలరు. అట్లాగే రష్యన్ అట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే డెట్ ఫ్రీ కంపెనీస్కి ఉన్న ఎడ్జ్ ఉంటుందన్నమాట. వాళ్ళు తక్కువ మార్జిన్ కూడా బిజినెస్ చేయగలుగుతారు. అట్లాగే ఏంటంటే బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలన్నప్పుడు ఏంటంటే వీళ్ళకున్న లోన్ ఎలిజిబిలిటీ వల్ల అప్పులు తీసుకొని బిజినెస్ని ఎక్స్పాండ్ చేయగలరు. కాబట్టి ఏంటంటే డెట్ ఫ్రీ కంపెనీ అని చెప్పి బ్లైండ్గా వెళ్ళటం కాదు. డెట్ ఫ్రీ కంపెనీ అనేది అట్లాంటి స్టాక్స్ కూడా మన పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. అట్లానే డెట్ ఉన్న కంపెనీని తీసుకెళ్ళి మనం పక్కనేయము. డెట్ ఉన్న కంపెనీస్ ఎక్స్పాండ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం అట్లాంటి కంపెనీలు కూడా మనం ఏంటంటే ట్రీట్ చేస్తాం, పోర్ట్ఫోలియోలో యాడ్ చేస్తాం అనమాట. చూడండి, మనకు కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు బిజినెస్ ఎక్స్పాండ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కూడా లోన్స్ అవసరం అవుతాయి, మనం ఇండివిజువల్గా కూడా. దాన్ని ఎంత ఎఫెక్టివ్గా చేస్తామనేది చాలా ఇంపార్టెంట్. అన్నెసరీగా తీసుకుంటున్నామా లేదా, ఆ లోన్ అమౌంట్ తర్వాత బిజినెస్ అనేది కొలాప్స్ అవుతుందా, ఎట్లాంటివి అబ్జర్వ్ చేయాలన్నమాట. మన లైఫ్కి ఎలాగో అలాగే స్టాక్ మార్కెట్లో కూడా కంప్లీట్గా డెట్ ఫ్రీ అనేంత మాత్రాన వాళ్ళు గొప్పని కాదు. ఎందుకంటే కంపెనీ ఎక్స్పాండ్ అవ్వడానికి కూడా మనం స్కోప్ ఉందా లేదా చూడాలన్నమాట. ఒకసారి ఇక్కడ డెట్ ఫ్రీ కంపెనీస్ కనిపిస్తున్నాయి.
ఫార్మా స్టాక్స్ రిలేటెడ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్తాను. వీడియోలో మనకి ఏదైనా పనికొస్తుందో లేదా అనేది అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. చూడండి సార్, నా పోర్ట్ఫోలియోలోని సీక్రెట్ మల్టీ బ్యాగర్ దాని గురించి డిస్కస్ చేసే ముందు సో ఈరోజు ఏంటంటే మేము మంత్లీ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్లో భాగంగా ఏంటంటే మేము నిఫ్టీ పీస్లో ఇన్వెస్ట్మెంట్ చేశాము. ఎవ్రీ మంత్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా వెళ్తామన్నమాట. సో అలా చేయడం వల్ల 13 to 14% సిఏజిఆర్ జనరేట్ చేస్తుంది. మనం కోటీశ్వర్లు అవుతాం అన్నమాట. దానికి సంబంధించిన థింగ్స్ అన్నిటిని నేను డీమార్ట్ గ్రూప్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఒక వీడియో చేయడం అనేది జరిగిందనమాట. సో ఈటీఎఫ్కి సంబంధించిన వీడియోని ఎండ్ కార్డులో ప్లేస్ చేస్తాను, ఒకసారి చూడండి. మీరు కూడా ఏంటంటే సో ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదా మంత్లీ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నా వ్యక్తిగతమైన ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూడాలి లైఫ్ టైం అంటే సో మీరేమీ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ డిస్క్రిప్షన్లో ఏంజల్ జెరోదా లింక్స్ ఇచ్చాను. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి జస్ట్ ఏంటంటే ఈ నెంబర్కి మీరు క్రియేట్ చేసిన ఐడిని మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఆ క్రియేట్ చేసిన ఐడిని నెంబర్కి వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లా మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూస్తారు. చూడండి సార్, టాటా మోటార్స్కి సంబంధించిన రెవెన్యూ బ్రేకప్ చూద్దాం. సో ఫైనాన్షియల్ ఇయర్ 23లో ఏంటంటే 3.5 lakh crores అనమాట రెవెన్యూ అనేది. సో యూరోప్ నుంచి 42,000 అరౌండ్, అలాగే యూకే నుంచి 33,000 crores అనమాట. అలాగే మన కంట్రీలో హైయెస్ట్ 1,14,000 crores అనమాట. సో రెవెన్యూ బ్రేకప్ అనేది చూస్తే కనుక మీకు పర్సంటేజ్ వైజ్గా సెగ్మెంట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. 33% మనకి ఇండియా నుంచి రెవెన్యూ వస్తుందన్నమాట. అలాగే యూఎస్ నుంచి 15.8%, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ నుంచి 15.6%, చైనా నుంచి 13.7% అనమాట. సో ఒకసారి చూడండి అని చెప్తాను. చూడండి సార్, మనం సీక్రెట్ మల్టీ బ్యాగర్ దాని గురించి డిస్కస్ చేసే ముందు సో వీడియోని ఇప్పుడు దాకా మీరు చూసారు కదా, నచ్చుంటే కనుక లైక్ చేయండి. అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే సో మీరు రెగ్యులర్గా ఏంటంటే అప్పుడప్పుడు నా వ్యక్తిగతమైన పోర్ట్ఫోలియోలో ఉన్న మల్టీ బ్యాగర్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాను. అవన్నీ కూడా మన ఛానల్లో డిస్కస్ చేసి డైరెక్ట్గా పబ్లిక్గా వ్యూ ఇచ్చినాయి చాలా. సో అయితే ఏంటంటే మనం డిస్కస్ చేసి బై చేసిన తర్వాత అవి మల్టీ బ్యాగర్స్ అయినాయి. ఫర్దర్గా కూడా ఇంకా అవి రిటర్న్స్ ఇస్తాయి అన్నమాట. సో వాటి గురించి రెగ్యులర్గా డిస్కస్ చేస్తూ ఉంటాం. అట్లాంటివి కావాలంటే మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి అని చెప్తాను. అట్లాగే సీక్రెట్ మల్టీ బ్యాగర్ గురించి డిస్కస్ చేసే ముందు మీరేంటంటే కామెంట్ సెక్షన్లో ఆ స్టాక్ గురించి కామెంట్ చేయొద్దు. ఎందుకంటే సో దాని యొక్క ఇంపార్టెన్స్ అవన్నీ కూడా తెలుసుకొని దాని తర్వాతే సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. డైరెక్ట్గా మీరు కామెంట్ చేయడం వల్ల ఏంటంటే సో బ్లంట్గా ఏంటంటే సిఎంపీలో వాళ్ళు బై చేస్తారు. అలాగే ఏంటంటే మనీ మేనేజ్మెంట్ కూడా వాళ్ళకి తెలియదు. కొత్తగా సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు, స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఏంటంటే మల్టీ బ్యాగర్ అనగానే వాళ్ళ దగ్గర 10 lakhs తీసుకెళ్ళి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఒకవేళ ఆ స్టాక్ కనుక ఏదైనా ఎఫెక్ట్ అయిందనుకోండి, మొత్తం అమౌంట్ మొత్తం కూడా వాళ్ళు సంపాదించింది మొత్తం కోల్పోతారు. దానికి కారణం మీ కామెంట్స్ అవుతాయి. కాబట్టి ఏంటంటే అలా కామెంట్స్లో మీరు కామెంట్ చేయొద్దు. వాళ్ళు వీడియో మొత్తం చూస్తే ఏంటంటే వివరంగా మనీ మేనేజ్మెంట్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు ఆ స్టాక్ను పట్టుకున్నాను, అట్లాంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి నమ్మకంగా ఉండగలుగుతారనమాట. అదనమాట. చూడండి ఫ్రెండ్స్, మల్టీ బ్యాగర్స్ చాలా ఉన్నాయి. మనం రోజు ఒకటి డిస్కస్ చేద్దాం మన పోర్ట్ఫోలియో. చూడండి, బజాజ్ కన్జ్యూమర్ అనేది సో మల్టీ బ్యాగర్ అని చెప్పి నాకు నమ్మకం అనమాట. అందుకే మనం 160, 170 పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పలుమార్లు నా వ్యూ ఇచ్చాను. 143 కూడా నా వ్యూ ఇచ్చాను ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఒక్కసారి చూడండి, సేల్స్ గ్రోత్ చూడండి. లాస్ట్ మనకి 10 years చూస్తే కనుక సేల్స్ గ్రోత్ ఉంది. కన్సిస్టెంట్ ప్లేయర్ అని చెప్పచ్చు. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ ఉంది. సో అలాగే ఏంటంటే కన్సిస్టెంట్ ప్లేయర్ అని చెప్పచ్చు. రీసెంట్గా డల్ అయినాయి. సో అయితే ఏంటంటే వాళ్ళు ఎక్స్పాండ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. కాబట్టి రెవెన్యూ పెరిగి ప్రాఫిట్లు కూడా పెరుగుతాయి. చూడండి, నెట్ ప్రాఫిట్లో మనకి మంచి గ్రోత్ ఉంది. సో అట్లాగే ఇక్కడ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి చూస్తే కనుక క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. డెట్ ఫ్రీ కంపెనీ. సో అలాగే ఏంటంటే మనకి వీళ్ళు లోన్ ఎలిజిబిలిటీ ఉంది. అలాగే ఎక్స్పాన్షన్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. రెవెన్యూ పెంచడం అనేది జరిగితే కనుక 10 times వెళ్తుంది ఈ స్టాకు, అందులో డౌటే లేదు. మీరు ఇప్పుడు చూస్తున్న సిఎంపీ అనేది చాలా తక్కువ. మీరు చూస్తుంది ఏంటంటే 252 చూస్తున్నారు కదా, మనం 140, 150, 160 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటర్ అయ్యాము. 252, 300, 400 అనేది మ్యాటర్ కాదు. వాళ్ళ రెవెన్యూ కనుక నేను అనుకున్నట్లు వాళ్ళు ఖచ్చితంగా స్టెప్స్ వేసి వాళ్ళు పెంచుతారు. అది కనుక పెరగడం అనేది వెళ్తే కనుక మనకు అందదు స్టాకు 1000 అట్లా వెళ్ళిపోయినా మనకు ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది మల్టీ బ్యాగర్ అని చెప్తాను. అలాగే ఇన్వెస్టర్స్ చూస్తే కనుక సో ఎఫ్ఐఎస్ యొక్క స్టేక్ అనేది 12% ఉంది. సో డిఐ స్టేక్ అనేది 16% ఉంది. సో అలాగే చాలామంది ఏంటంటే ప్రమోటర్స్ స్టేక్ అనేది 50% కన్నా తక్కువ ఉంది కాబట్టి నెగిటివ్ అనుకుంటారు. సో నేనేం అట్లా చూడను. ఎందుకంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రమోటర్స్ ఏంటంటే వాళ్ళకున్న ఏకైక ఆప్షన్ ఏంటంటే వాళ్ళ స్టేక్ని అమ్ముకోవటం అనమాట. కాబట్టి వాళ్ళు అమ్ముకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, బిజినెస్ ఎక్స్పాండ్ చేసే
కెపాసిటీ ఉందా లేదా అనేది చూస్తాను. అట్లాగే ఏంటంటే మేనేజ్మెంట్ అనేది హానెస్ట్ మేనేజ్మెంట్. సో అలాగే మనకి పోర్ట్ఫోలియోలో బజాజ్ కన్జ్యూమర్ ఏంటంటే సో అనుకున్నట్లు రిటర్న్స్ ఇవ్వకపోయినా మనకి ఐటీసీ రిటర్న్స్ ఇచ్చింది ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో. అందుకనే మనం ఐటీసీని బజాజ్ కన్జ్యూమర్ని ఫోకస్ చేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేశాము. ఇట్లా మిక్స్డ్. అట్లాగే ఏ ఇండివిజువల్ స్టాక్లో కూడా మనం ఏంటంటే మోర్ దాన్ 6 to 7% మించి, అంటే మన ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్లో మోర్ దాన్ 6 to 7% మించి ఇన్వెస్ట్మెంట్ చేయము. కాబట్టి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి బజాజ్ కన్జ్యూమర్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది డిప్స్లో చెప్తాను. కాకపోతే మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను టెలిగ్రామ్ గ్రూప్లో నా వ్యూ ఇచ్చేటప్పుడు మనీ మేనేజ్మెంట్ కూడా చెప్తాను. సో నా క్యాపిటల్ 1 lakh అయితే 6,000 మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను ఈ స్టాక్లో అని చెప్తాను. ఏ సింగిల్ స్టాక్లో కూడా మోర్ దాన్ 6 to 8% ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని చెప్పి మరొకసారి చెప్తాను. ఎట్లాంటి విషయాలన్నీ వాళ్ళకి తెలియాలి కదా. అందుకని నేనేమంటానంటే స్టాక్స్ గురించి కామెంట్ సెక్షన్లో ఇది సీక్రెట్ మల్టీబ్యాగర్ అని కామెంట్ చేయొద్దు. అట్లాగే ఏంటంటే ఎవ్రీడే ఒక్కొక్క స్టాక్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో చాలా మల్టీబ్యాగర్స్ ఉన్నాయి మన పోర్ట్ఫోలియోలో. సో మీరు చూసే ఉంటారు ఆల్రెడీ చాలా 60%, 100%, 150% ఆల్రెడీ 200% రిటర్న్స్ ఇచ్చే ఇంకా పరుగులెడుతూ ఉన్న స్టాక్స్ మీరు చాలా చూసే ఉంటారు. ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, సో మీరు రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేస్తూ ఉండండి అని చెప్పి మరొకసారి చెప్తాను. స్టే ఇన్వెస్టెడ్ అని చెప్పి చెప్తాను. కొత్తగా ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అడుగుతున్నారు. కరెక్షన్లో మీరు అడగాల్సిన అవసరం లేదు. ర్యాలీలో మీరు అడిగినా కూడా నేను ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ ఇవ్వను. చూడండి, అలాగే నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌన్ ట్రెండే కొనసాగుతుంది. షార్ట్ కవరింగ్ జరుగుతుంది. సో ఏ క్షణమైనా మళ్ళీ డిప్ అవ్వచ్చు. సో లోయర్ లోస్ని ఫామ్ చేస్తుంది, అంటే ఈ లోని కట్ అయ్యి కిందకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఏంటంటే సో నా అంచనా ప్రకారం 19,002 సో అక్కడ దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏంటంటే మీరు సో డౌన్ సైడ్ వెళ్తుందని ఫోర్స్ మీకు స్టార్ట్ అయింది అని అనిపించినప్పుడు మాత్రమే స్టార్ట్ చేయాలి. ఇట్లాంటి మార్కెట్లో అంటే స్లగిష్ మార్కెట్ ఉంది కదా, పైకి కిందకి వెళ్లకుండా డౌన్ సైడ్ కూడా స్లోగా వెళ్తుంది కదా, ఇట్లాంటి మార్కెట్లో ఏంటంటే ఏ రోజు ఆ రోజు క్లోజ్ చేసుకోవడం, అంటే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్లోజ్ చేసుకోవడం అనేది కరెక్ట్. స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే రిస్క్ పడే అవకాశాలు ఉన్నాయి, స్టాప్ లాస్లు టే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నా వ్యూ అదే. అలాగే నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్, అంటే మన ప్రైమరీ ఛానల్ ఉంది కదా చాణక్య స్టాక్ ట్రేడర్స్, దాంట్లో మరింత విపులంగా మరిన్ని న్యూస్ అప్డేట్స్తో చాణక్య స్టాక్ ట్రేడర్స్లో కలుద్దాం. సో మీ వీడియో మీద మీ అభిప్రాయాలని, అలాగే మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.